చీనా రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏంటంటే మార్కెట్లో చీనీ రేట్లు పడిపోయినాయి. చాలా బాధాకరం అండి మన అనంతపురం రైతులకు. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో చాలామందికి రాయలసీమ ప్రాంతాల్లో ఉండే రైతులే నా వీడియోలు చూస్తున్నారు చాలామంది. నేను చెప్పేది ఏంటంటే చీనీ రైతులకు మనకు ఆశాజనకంగా మార్కెట్ రేట్లు లేవండి చీనీ రైతులు. ఎందుకంటే మనం పంట ఎక్కువగా ఉంది, అలాగే పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టినాం, కానీ మార్కెట్ రేట్లు కూడా మనకు నిలకడగానే ఉన్నాయి. కావున మనం మే ఏప్రిల్లో మనకు రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్తులు అనడం, అలాగే మనం అంతవరకు కాయలు పెట్టుకొని అలాగే కాయలు పక్వానికి వచ్చేసి కాయలు పిందెలుగా కాయలు రాలిపోతూ ఉన్నాయి. అలాగే రేటు కూడా మనకు ఆశాజనకంగా లేదు. వ్యాపారస్తులు ఎందుకంటే అంతగా అడుగుతూ ఉన్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మనకు మార్కెట్ లైన్కి అనుగుణంగా మన కాయలను మనం తెంపే విధంగా నేను ప్లాన్ చేసుకోవాలని చెప్తా ఉన్నాను రైతులకి. ముఖ్యంగా నేను చూసే చీనా తోటలో చాలామందికి నాకు నిజంగా చాలా బాధేస్తుందండి. పంట ఎక్కువ ఉంది. ముఖ్యంగా మన నాగపూర్ కానీ అలాగే హైదరాబాద్ మార్కెట్ల కంటే మన అనంతపురంలో మనకు రోజుకి 1000 నుంచి 1500 టన్నులు పైగా మనకు చీనికాయలు వస్తూ ఉన్నాయి. కావున రేట్లు కూడా మనకు ఆశాజనకంగా లేవు. 25 టన్ను 22,000 సరిపోతే 18,000 కూడా అడుగుతూ ఉన్నారు ఆడ మార్కెట్ రేట్లో. ఈ వ్యాపారస్తులకు వస్తే 28 లేదా 32 టన్నుకి. అలాగే ఈ టన్నుతో పాటు డబల్ సూట్ అంట, అలాగే 10 టన్నులకు టన్ను తీసేస్తూ ఉన్నారు. నిజంగా అంటే పెట్టుబడి అనేది రైతులకు చాలా ఎక్కువ అవుతుందండి నేను చూడనంగా. దయచేసి రైతులతో కొనే వ్యాపారస్తులు కూడా నా విన్నపం అండి. రైతు పెట్టుబడి చాలా పెట్టాడండి ఈ ఇయర్. ఎందుకంటే మన రాయలసీమ ప్రాంతాల్లో చీనీ అనేది మనకు ముఖ్యంగా అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో కొన్ని వేల హెక్టార్లో మనకు చీనీ చెట్లు మనకు సాగు అవుతాయండి. కావున మార్కెట్ రేట్లు మనం అనుకున్నామండి. ఎందుకంటే కొంతమంది మార్చిలోనే కటింగ్ పెట్టారు, వాళ్ళకు కొద్ది వరకు మనం 35 నుంచి 36 అలా కటింగ్ అయ్యాయండి టన్ను. బట్ కొంతమంది అయితే ఒట్టికి ఇచ్చేసారండి నా రైతులు. నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే పెట్టుబడి అంత అయింది. బట్ ఏంటంటే మార్కెట్ రేట్లకు మనం బాధ్యులం కాదు. ఎందుకంటే ఒకసారి అలా ఉంటాయి ఇలా ఉంటాయి. బట్ పంట పండించేంత వరకు నా హామీ అండి. బట్ ఏంటంటే చాలా బాధ వేసిందండి ఒట్టికి. నిజంగా అంటే దగ్గరగా 60-65 టన్నులు అయిన వాళ్ళు కూడా చాలామంది ఒట్టికి ఇచ్చేస్తూ ఉన్నారు. 22 లక్షల సరుకును 13-12కి లేదా మనకు 3 లక్షల సరుకు 160 170కి అలా ఇచ్చేస్తున్నారు. చాలా బాధ వేస్తుందండి దానికి. నిజంగా అంటే చెప్తే మనకు పాపం చీనీ రైతులు నిజంగా అంటే చాలా ఆందోళన ఉందండి. ఎందుకంటే మార్కెట్ రేట్లు ఉంటాయి ఏప్రిల్లో లేదా మే, మనకు మార్కెట్ రేట్లు ఆశాజనకంగా ఉంటాయని చాలామంది పెట్టుకుంటా ఉన్నారు. దయచేసి రైతులు మార్కెట్ రేట్లను చూసుకుంటా ఉండండి. అలాగే నేను కూడా మన రైతులకు చెప్తా ఉన్నాను, గైడ్ చేస్తా ఉన్నాను. కొద్దిగా ఎర్లీగానే ప్లాన్ చేస్తున్నానండి ఈ ఇయర్. ఎందుకంటే మన మార్కెట్ రేట్లు ఏమవుతుందంటే ఈసారి గైరంగం ఫెయిల్ అయింది అనుకున్నామండి చాలా మాటలు. దానికి పెట్టుబడి నిజంగా అంటే చాలా పెట్టామండి. పెట్టుబడి నిజంగా అంటే చాలా రైతులు కనీసం అంటే లక్షల్లో మనకు చెట్లకు పెట్టుబడి పెట్టడం జరిగింది. నిజంగా అంటే నాకు చాలా బాధేసిందండి మన రైతుల్లో. ఎందుకంటే ఈ మార్కెట్ రేట్లు సరిగ్గా మనకు అనుకూలంగా లేదు. దగ్గర మనకు 40-42 పోతేనే మనకు గిట్టుబాటు ధర అనేది కలుగుతుంది. నేను ఇంకోటండి, మన ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా చీనీలో కొన్ని మన అనంతపురం నుంచే మన చీనీకి మనకు మంచి పేరు ఉందండి మార్కెట్లో. వివిధ దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. బట్ ఏంటంటే నా ప్లాన్ ఏంటంటే, నేను చెప్పేది విన్నపం ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్ను పెంచాలని నేను కూడా కోరుకుంటున్నాను. నిజంగా మన చీనీ రైతులు చాలా సఫర్ అండి. నేనే తోటలు చూస్తున్నా కదా. నిజంగా అంటే చాలా బాధేసింది నాకే. ఎందుకంటే మనం కాయలు చూస్తే అలాగే మన చీనీ రైతులు ఏం చేశారంటే ఈసారి నిజంగా అంటే మార్చిలో ఇచ్చేవాళ్ళు 33,000 లేదా 36 అంతదాకా పోయిందండి. వాళ్ళకి కొద్ది వరకు మిగులుబాటు అయింది. కానీ ఈ ఏప్రిల్ మేలో మనకు కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుందని పాపం చాలా రైతులు నిలుపుకున్నారు. దయచేసి రైతులు వ్యాపారస్తులు కూడా అర్థం చేసుకోవాలండి. కొద్దిగా గిట్టుబాటు ధర వరకు కొనాలని నేను కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే నిజంగా అంటే చీనీ చెట్ల రైతులు నిజంగా అంటే చాలా బాధ వేస్తుందండి. కొంతమంది అయితే లక్షలు కూడా పెట్టుబడి పెట్టారు. నిజంగా ఈ రేట్లు లేకపోతే చాలా సఫర్ కావాల్సి వస్తుందండి. కావున రైతులు ఇంకోటి, మనకు ఈ ఏప్రిల్ మే వచ్చేళ్ళకే మన కాయలు కూడా చాలా మాగి రాలిపోతాయి. అందుకే
మీరు సైజులు కానీ పొటాషియం కాంబినేషన్ అస్సలు వదలొద్దు మందులు. మీరు ఏప్రిల్ మేలో కటింగ్ చేసేవాళ్ళు, ఎందుకంటే అసలు పొటాషియం సంబంధించిన మందులే మీరు వదలొద్దండి. ఎందుకంటే ఒకవేళ మార్చిలో లేదా ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి ఎండింగ్ వరకు కటింగ్ పెట్టుకునే వాళ్ళు వదలొచ్చు సైజు మందులు. ఈ ఏప్రిల్ మే కటింగ్ పెట్టుకున్న రైతులైతే పొటాషియం కాంబినేషన్తో ఎరువులు అసలు వదలొద్దు. దీనివల్ల కాయలు అనేది చాలా మాగిపోయి రాలిపోయే ఛాన్స్ ఉందండి. కావున రైతులు పొటాషియం కాంబినేషన్లో ఏంది వదలొద్దు. నేను ఇంకో రైతులకు ఇంకా చెప్పేది ఏంటంటే, మన చిన్ని రైతులు మీరు మార్కెట్ రేట్ మంచిగా ఉంటే ఇచ్చేయండి, ఎక్కువ నిలుపుకోవద్దు. పెరిగే ఛాన్సెస్ కూడా తక్కువగా కనబడుతున్నాయండి. ఒకవేళ పెరిగితే మీ అదృష్టం అండి. నేను చెప్పేది ఏంటంటే, మంచి రేటు గిట్టుబాటు వచ్చిందండి కంపల్సరీ ఇచ్చేయండి. చాలా దారుణం అయిపోయిందండి నిజంగా. అంటే వ్యాపారస్తులు నిజంగా అంటే మనకు లక్షలు పెట్టుబడి పెట్టింటాం చిన్నికి, కానీ వాళ్ళు ఇంక వ్యాపారస్తులు అంటే డబల్ 10 టన్నులు కొట్టను, అలాగా డబల్ సూట్ అంట, ఇలా టన్ను కాయలు పైనే వెళ్ళిపోతాయండి మనకు. ఇలా అలా తీస్తూ ఉంటే మనకు రైతుకు కూడా గిట్టుబాటు ధర కలగదు. కావున మీరు ప్రీ ప్లాన్గానే ఉండాలండి. మార్కెట్ రేటు ప్రైజ్ ఉందా లేదా, ఎప్పుడైనా సరే కాయలు ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్ రేట్ తక్కువ ఉంటుందండి. కాయలు తక్కువగా ఉన్నప్పుడు మనకు మార్కెట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కావున దయచేసి రైతులకు చెప్పేది ఏంటంటే, మార్కెట్ రేట్కి అనుగుణంగా మనం కాయలు సైజ్ తెచ్చుకోవాలా, అలాగే కాయ షైనింగ్ కూడా తెచ్చుకోవాలా. అందుకే నేను మన రైతులకి చాలామంది ఒట్టికి కూడా ఇచ్చేసారంటే చాలా బాధేస్తుంది నిజంగా. అంటే ఎక్కువ కాపు ఉంది, ఒట్టికి ఇచ్చేయడం వల్ల వ్యాపారస్తులకు బెనిఫిట్ ఉంటుంది తప్పితే రైతుకు బెనిఫిట్ ఉండదు. కావున దేవుడి దయ వల్ల మనకు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే కంపల్సరీ చిన్న రైతులకు రేటు ఉంటుందండి. ఈ ఉత్తర భారతదేశంలో చాలా వాటికి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఉత్తర భారతదేశంలో చాలా మార్కెట్లు ఉన్నాయి. నాగపూర్ కానీ, మహారాష్ట్ర కానీ, లేకుంటే హైదరాబాద్ కానీ. మన అనంతపురం చిన్ని కంటే మనకు మంచి డిమాండ్ అండి మార్కెట్లో. అలాగే దేవుడి దయ వల్ల మనకు ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ అవుతే కంపల్సరీ మన చిన్న రైతులకు రేటు ఉంటుంది. కానీ ఏమాత్రం ఉంటుందో అయితే నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తారండి వ్యాపారస్తులు. ఒకరు డబుల్ సూట్ అంటారు, ఇంకోటి అంటే రేట్ తగ్గిందంటారు, కొంతమంది అంటారు. బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, చిన్ని రైతులకి రేట్ ఉందా ఇచ్చేయండి, ఆశ వద్దు. మనకు 40 పైన పోయింది టన్ను ఇచ్చేయండి. ఇంకా రేటు పెరుగుతుందిలే, పెరగచ్చు. బట్ ఏంటంటే మార్కెట్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉన్నాయండి. మనం అనుకున్నాం ఈ ఇయర్ గైరంగాలు తక్కువ కాసినాయని, కానీ చాలా ఎక్కువ కాసాయండి ఈ ఇయర్ కూడాను. మనకు ముందు కంటే కొద్దిగా 5 to 7% తగ్గినాయి అంతే, కానీ చాలా మనకి గైరంగం ఎక్కువగానే ఉంది నిజంగా. అంటే చిన్న రైతులు చెప్పేది ఏంటంటే, మనకు మార్కెట్ రేటుకు అనుగుణంగా మీరు కాయలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే డైరెక్ట్ మార్కెట్కి వెళ్తే మనకు 28 లేదా 22 లేదా 18కి ఇస్తారు. అదే వ్యాపారస్తులు అయితే డబుల్ సూట్ తీసేస్తారు. బట్ ఏంటంటే వ్యాపారస్తులకి బెనిఫిట్ ఉంటుందండి ఈ చిన్ని కాయలు, ఎందుకంటే వాళ్ళు ఒక రేటు కానీ ఒక రేటు ఫిక్స్ చేసేస్తారు. కానీ రైతు అయితే పెట్టుబడి ఎక్కువగానే పెట్టింటాడు. కావున మనం మార్కెట్ రేటుకు అనుగుణంగా మనం కాయలను కటింగ్ పెట్టుకోవాలా. మార్చి లేదా ఫిబ్రవరి స్టార్టింగ్లో మనకు రేట్ ఎక్కువ వచ్చే అవకాశం 40-42. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడుండే సిచ్యువేషన్లో 35 పైన వచ్చినా ఇచ్చేయండి. మన రైతులు నిలుపుకోవద్దు. ముందుకు రేట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఉంటే మీ అదృష్టం అండి, మీ ధైర్యం అది. కానీ ఈ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే అదర్ కంట్రీస్కి మనకు అదర్ కంట్రీస్లో మన చీనీకి, అనంతపురం చీనీ కంటే మంచి డిమాండ్ ఉంది. కావున మనకు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే కంపల్సరీ రేట్ వస్తుంది. బట్ ఏంటంటే ఎక్స్పోర్ట్ కూడా లేదు. కానీ మీ అదృష్టం అండి, రైతులకి వదిలేస్తున్నాను. ఎందుకంటే నిజంగా పెట్టుబడులు పెట్టే రైతులకు తెలుస్తుందని దాని బాధ. మనం ఓన్లీ గైడెన్స్ ఇస్తాం, కానీ పెట్టుబడి పెట్టేది ఫార్మర్. కాబట్టి దయచేసి రేట్లు ఉండే టైంలోనే అమ్ముకోండి. ఆశ వద్దు, ఎక్కువ పోతే మనకు తక్కువ లాస్కి అమ్ముకోవాలి. కావున మీ చిన్ని రైతులకు కూడా నేను విన్నపమండి, ఒకవేళ ఏప్రిల్ 15 నుంచి మనకు మార్కెట్ రేట్లు హై, ఎందుకంటే టెంపరేచర్ పెరుగుతుంది, 42-43 దాకా పోతుంది. ఒకవేళ పెరిగితే అప్పుడు పెరగచ్చు నేను అనుకుంటున్నాను. బట్ పెరిగితే మీ అదృష్టం, పెరగకపోతే మనం ఏం చేయలేము. మే 15 వరకు మనకు రేట్లు ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఏప్రిల్ 15 నుంచి. ఒకవేళ కాయలు ఇప్పుడు రాలిపోతా ఉన్నాయండి, దయచేసి ఇప్పుడు ఎటువంటి పొటాషియం కాంబినేషన్ ఎరువులు వదలొద్దు.
వదిలితే తొందరగా మాగిపోతుంది. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటి రైతులు కూడా వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.